శపితమైన కుటుంబాలు, ఆశీర్వదింపబడిన కుటుంబాలు అవి ఏవి, ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేద్దామండి. మీ అందరూ కూడా వాక్యం వైపు మాత్రమే మీ మనసును కేంద్రీకరించి దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి విలువైనటువంటి విషయాలు మన హృదయంలో భద్రపరుచుకొని వాటిని అనుసరించి బ్రతకడానికి మీ మనసులను సిద్ధం చేసుకోవాలని ప్రేమతో మీకు విన్నవించుకుంటున్నాను. మనిషి పుట్టింది మొదలుకొని మరణించేంత వరకు ఈ జనన మరణ కాలములో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ మధ్య కాలంలో ప్రతి మనిషి కూడా ఎవరితోనో ఒకరితో సహవాసంలోనూ సంబంధాలు కలిగి తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటాడు. మనిషి అనగానే సంఘజీవి అంటారు. అంటే మనిషి ఒంటరిగా ఉండేవాడు కాదు, సహవాసంలో ఉండేవారు. అందుకే ఈ కాలేజీలో కూడా మీ ముందున్నటువంటి పైన బోర్డులో కూడా ఒక చక్కటి లేఖనం రాశారు. సహవాసమందును సంఘంగా కూడుకున్నట్టు ఎందును మర్చిపోకూడదు. అంటే మనిషి అంటే సహవాసంలోనే ఉండేవారు, కుటుంబంతో సహవాసంలో ఉంటాడు. అలాగే తాను చేస్తున్నటువంటి ఉద్యోగం విషయంలో తన సహచరులతో కూడా సహవాసంలో ఉంటాడు. అలాగే సంఘంలో కూడా సహవాసంలో ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఎవరితోనో ఒకరితో సహవాసం ఉంటాడు, స్నేహితులతో సహవాసం. మనం చేసేటువంటి సహవాసం అది మంచిదైతే మనం మంచి వాళ్ళుగా ఉంటాం. మనం చేస్తున్నటువంటి సహవాసం చెడుగా ఉంటే మనము చెడిపోతాం. అంటే మనం మంచివారిగా ఉండాలన్నా చెడ్డవారిగా ఉండాలన్నా మనము ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. వాక్యపఠనంగా చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని కూడా మనం ఆలోచించినట్లయితే ఆకాశం క్రింద ఉన్నటువంటి సమస్తాన్ని పరిశీలించినటువంటి జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక మంచి మాట సహవాసం గురించి మాట్లాడారు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం చదవండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు అగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. చూడండి, అంటే నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావో అది ఆలోచించుకొని సహవాసం చేయమంటున్నాడు. నీ సంబంధం ఎవరితో ఉంది? జ్ఞానులతో నీ సహవాసమా? అయితే నీవు కూడా జ్ఞానం కలిగిన వాడిగా ఉంటావు. లేదు, నీ సహవాసము మూర్ఖులతో ఉందా? అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, నువ్వు పనిచేసే చోట నీ సహచరులు కావచ్చు, తోటి ఉద్యోగస్తులు కావచ్చు, లేదా నీ సొంత కుటుంబంలో ఉన్నవారైనా కావచ్చు. వారు ఒకవేళ జ్ఞానం కలిగిన వారు అనుకోండి, మనం కూడా జ్ఞానవంతులుగా ఉంటాం. లేదు, వారు మూర్ఖులు అనుకోండి, మనం కూడా మూర్ఖులైపోతాం అనేటువంటి విషయం చెప్పాడు. అంటే మన సహవాసం మీద ఆధారపడి ఉంది మన యొక్క ప్రవర్తన. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొందరి జీవితాల గురించి రాయించాడు.
వారి జీవితాలను మనం ఆలోచిస్తున్నప్పుడు వీరు ఇలా ఎందుకు మారిపోయారు, వీరి జీవితాలలో ఎవరైనా సహవాసం చేయడానికి వచ్చిన వారు ఎలాంటి వారిగా ఉంటే వీరు ఇలా మారిపోయారు అని మనం పరిశీలిస్తేనండి, బైబిల్లో దేవుడు చాలా సందర్భాలలో కొన్ని కుటుంబాల గురించి రాయించాడు. వారి జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు అండి, వారు ఎందుకు ఇలా మారిపోయారు అంటే దానికి ఒక మూల కారణం ఉంటుంది. దాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మనము దాని నుంచి జ్ఞానం తెచ్చుకోవాలి. అది మంచైనా చెడైనా, ఒకవేళ చెడు అనుకోండి, అది మన జీవితంలోకి రానివ్వకుండా జాగ్రత్త పడాలి. మంచి అయితే దానిని మనము సొంతం చేసుకోవడానికి దాన్ని పాటించాలి. మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నటువంటి ఆ దినాలలో దేవుడు వారికి తోడున్నాడు కనుక వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుడు వారికి విజయాన్ని చేకూరుస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బంగారు, వెండి, అక్కడ ఉన్నటువంటి పశువులు, అక్కడ ఉన్నటువంటి భూభాగము, అక్కడ ఉన్నటువంటి సంపద వారికి సొంతం చేసేవాడు. అలా ఎన్నో ప్రాంతాలను జయిస్తూ కానాను సమీపంలోకి వస్తున్నప్పుడు, పాలుతేనులు ప్రవహించే ఆ దేశాన్ని సమీపిస్తున్నప్పుడు ఒకానొక పట్టణానికి చేరుకుంటారు. అదే యెరికో పట్టణం. ఈ పట్టణాన్ని చేరుకునేటువంటి సమయానికి మోషే గారు మరణిస్తారు. ఆ బాధ్యతను యెహోషువ గారు తీసుకొని ఇశ్రాయేలును నడిపిస్తూ ఆ పట్టణానికి చేరుకుంటారు. యెరికో పట్టణానికి చేరుకున్న తర్వాత దేవుడు మోషేని పిలిచి ఒక మాట ఆయనకు తెలియజేస్తాడు. ఏమనంటే, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను, ఈ పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజును, ఇందులో ఉన్నటువంటి యుద్ధశూరులను, వీరందరినీ కూడా నీవు నాశనం చేయాలి. దానికోసము యుద్ధంలో నైపుణ్యత కలిగిన వారిని నువ్వు ఏర్పాటు చేసుకొని ఈ పట్టణములో పశువులను కానీ, ప్రజలను కానీ, వారి పిల్లలైనా పెద్దలైనా, రాజును కానీ, యుద్ధశూరులను కానీ ప్రతి ఒక్కరిని కూడా నువ్వు నాశనం చేయాలి. ఇది శపితమైనటువంటి ప్రాంతం, ఇది నా చేత శపించబడిన ప్రాంతం. ఇందులో ఉన్నటువంటి వస్తువులు ఏది కూడా మీరు పాలుతేనులు ప్రవహించే ఆ దేశానికి తీసుకెళ్ళకూడదు, మీ దగ్గర ఏ వస్తువులు ఉండకూడదు అని ఆజ్ఞాపించిన తర్వాత అండి యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తారు. యెరికో పట్టణానికి యుద్ధానికి వెళ్ళిన తర్వాత అండి అక్కడ జరిగినటువంటి సందర్భం ఏమంటే, దేవుడు ముందుగానే తెలియజేసిన వారికి ఏమనంటే, ఇందులో ఏ వస్తువు మీరు వెంట తీసుకుని రాకూడదు, ఆ పట్టణాన్ని అంతా కూడా మీరు కాల్చివేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పిన యెహోషువ అందరితో ఆ మాట తెలియజేసిన ఒకానొక వ్యక్తి దేవుడు చెప్పినటువంటి ఆ ఆజ్ఞను, యెహోషువ ప్రకటించినటువంటి ఆ ఆజ్ఞను ధిక్కరించి చేసిన పనేంటో ఒకసారి బైబిల్లో మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుకుందాం. ముందుగా ఈ సందర్భంలో విషయం మనకు అర్థం కావాలంటే 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగానేమో నేను పాపము చేసి తిని. ఎవరు చేశారండి పాపం? ఆకాన్ అనేటువంటి వ్యక్తి దేవునికి విరుద్ధంగా పాపం చేశాడు. ఏ పాపం చేశాడు?
ఆయన చేసినటువంటి పాపం ఏంటి? పాపమనే ప్రస్తావించాడు కదండి. ఆకాను చేసినదేంటి? పాపము అన్నాడు. ఏం చేశాడు ఆయన? 21 వచనం, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఏమేమి ఆశించాడంటండి? వెండి, బంగారు, షీనారు పైవస్త్రం. ఎక్కడి నుంచి తీశాడు? ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ఈ బంగారు వెండి వస్త్రాన్ని తీసుకున్నాడు. ఆ పట్టణానికి వెళ్ళడానికంటే ముందే ఏమని ఆజ్ఞాపించాడు? ఈ పట్టణంలో ఏది కూడా మీరు తీసుకొని రాకూడదు. ఏమండి, లక్షలాది మంది ఉన్నటువంటి ఇశ్రాయేలీల్లో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎన్నో వంశాలు ఉన్నాయి. ఎవరికీ లేనటువంటి ఆ ఆలోచన, ఎవరికీ రానటువంటి ఆ అత్యాశ ఎవరికి వచ్చిందంటే ఒకానొక వ్యక్తికి వచ్చింది. అతని పేరే ఆకాను. చూశాడు, చూసి ఆశించాడు. ఎక్కడ తీసుకెళ్ళానంటే ఏం చేశాడు? ఒప్పుకున్న తర్వాత ఇదంతా నేను తీసుకున్నాను, మరి ఎక్కడ పెట్టావని అడుగుతున్నప్పుడు అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను. చూడండి, అప్పుడు జరిగినది ఏంటంటే 24 వచ్చింది. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రికము విడిచిన వాడై మల్లు కొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటుకి ఆకోరు లోయ అని పేరు. ఇది మీకు తెలిసిన సందర్భమే. ఎన్నోసార్లు మీరు బైబిల్ చదివినప్పుడు అనేక మంది చేత విన్నటువంటి సందర్భమే. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించండి. ఇశ్రాయేలీల్లో అన్ని కుటుంబాలు ఉన్నప్పుడు ఏ కుటుంబములో ఉన్నటువంటి వ్యక్తి దీన్ని ఆశించాడు? ఎవరు ఆశించారు అని అంటేనండి, ఆకాను కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ యజమానైనటువంటి ఆకాను గారు దీన్ని ఆశించారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. ఆకాను దీన్ని సొంతం చేసుకున్నప్పుడు, ఆకాను దొంగిలించినప్పుడు ఎక్కడ దాచాడట? గుడారంలో దాచాడు. బయటపడింది. వాటన్నిటిని తీసుకొచ్చారు. వాటితో పాటు వారిని కూడా నిలబెట్టి తగలబెట్టారు. ఏమండి? రాళ్లతో కొట్టారు, అగ్ని చేత కాల్చారు. ఆకాను తీసుకొస్తే, ఆకాను ఆశిస్తే చంపింది ఎవరిని? కుటుంబానంతను కూడా ఎందుకు చంపారు? ఏమండి? యుద్ధానికి వెళ్ళింది ఆకానైతే, వాటిని చూసింది ఆకానైతే, వాటిని తీసుకొచ్చి గుడారంలో దాచిపెట్టింది ఆకానైతే, ఎంక్వైరీ చేసినప్పుడు ఆకాను పట్టబడితే ఇంట్లో వాళ్ళందరినీ కూడా నిలబెట్టి, ఏమండి, జనసమూహం మధ్య వాళ్ళు నిలబెట్టి రాళ్లతో వారందరినీ కూడా కొట్టి ఆకోరు లోయలోనికి తీసుకెళ్ళి ఆ లోయలోనికి తోసి వారిని అగ్ని చేత కాల్చి బూడిద చేశారండి. కుటుంబమే బూడిదైపోయింది. అసలు ఈయన చేసిన తప్పిదమైతే వీరినందరిని ఎందుకు చంపారు? ఆలోచించండి. ఏమండి? ఈయనకు ఆశ పుట్టింది. ఆశ పుట్టిన తర్వాత తీసుకొచ్చాడు బంగారు, వెండి, వస్త్రాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు. తన గుడారంలో దాచిపెట్టాడు. ఏమండి? వారు ఇశ్రాయేల్ అప్పుడు గుడారంలోనే నివసించే వాళ్ళు, ప్రయాణాలు అంతే కదండి. అక్కడక్కడ గుడారాలు వేసుకొని
అక్కడ కొన్ని రోజులు ఉంటూ మరలా ప్రయాణం కొనసాగించేవారు. ఇప్పుడు ఆకాను గుడారంలో దాన్ని దాచినప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి వారందరికి కూడా విషయం తెలియజేస్తాడా, తెలియజేయడా? ఒకవేళ ఆయనకి అనుకుంటే అన్ని వందల తులములు ఆయనకి ఎందుకండి? ఆలోచించండి, అంత బంగారం ఆయనకి ఎందుకు? దేని గురించి ఆలోచించుంటాడు? అన్ని కుటుంబాల గురించి ఆలోచించాడా, తన కుటుంబం గురించి ఆలోచించాడా? తన కుటుంబం గురించి ఆలోచించాడు, భార్య గురించి ఆలోచించాడు, పిల్లల గురించి ఆలోచించాడు. ఏమంటే సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలండి ఇవన్నీ. ఒక ఇంటి యజమాని ఫస్ట్ తన కుటుంబం గురించి ఆలోచిస్తాడు, తన కుటుంబ బాగోగుల గురించి ఆలోచిస్తాడు, తన కుటుంబానికి ఏ అవసరతలు ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తాడు. ఒక ఉద్యోగం చేసే వ్యక్తి కూడా అంతే కదండి. ఆకానుకు వచ్చినటువంటి ఆలోచన తన కుటుంబం పరిస్థితులు ఆలోచించడండి. ఇవన్నీ నా సొంతమైతే నా కుటుంబం యొక్క పరిస్థితి మారిపోతుంది, నేను గొప్పవాడిని అయిపోతాను, నా పిల్లలు గొప్పవాళ్ళు అయిపోతారు అని ఆలోచించి గుడారంలో దాచిపెట్టినప్పుడు, ఏమండి మీరు వెళ్ళింది యెరికో పట్టణానికి కదా, దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చాడు కదా, యెహోషువ కూడా నిలబెట్టి చెప్పాడు కదా, మరి మీరెందుకండి ఇవి తెచ్చారని ఎవరు ప్రశ్నించాలి? ఎవరు ప్రశ్నించారండి? సాటి అయినటువంటి సహకారిగా దేవుడి జతపరిచినటువంటి ఆకాను భార్య ప్రశ్నించాలా లేదా? అడగాలా లేదండి? ఖచ్చితంగా అడగాలి. నిజంగా ఒకవేళ ఆమె అడిగింటే, దానిని ప్రశ్నించింటే, ఇది శపితమైనదండి, దీన్ని తీసుకుంటే మన కుటుంబానికి ఏదైనా జరగవచ్చేమో, మన పిల్లల భవిష్యత్తు పాడవచ్చేమో, దేవుడు ఒకవేళ శాపాన్ని మన కుటుంబం మీదకి రప్పించవచ్చేమో అని ప్రశ్నించవలసింది ఎవరో తెలుసా? మొట్టమొదటిగా తన సహచారిగా ఉన్నటువంటి భార్య ప్రశ్నించాలండి. భార్య ప్రశ్నించాలి. ఇది మనకు అవసరం లేదండి, అన్యాయంగా నువ్వు తీసుకొచ్చావు కదా, దీనివల్ల మనకి ఎలాంటి ముప్పు వస్తుందో, అసలు నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించొద్దు అనేది ఎక్కడుంది? ధర్మశాస్త్రంలోనే ఉంది కదా, పొరుగు అనేది ఆశించకూడదని. అండి మనది కానిది ఏది కూడా మనం ఆశించకూడదు కదా. ఇవన్నీ కూడా ఒకవేళ అతడు మర్చిపోతే, అతడు దురాశపరుడైతే, ఆశించి ఒకరు తీసుకొస్తే వాటన్నిటిని కూడా ప్రశ్నించవలసింది ఎవరంటే భార్య ప్రశ్నించాలండి. భార్య ఒకవేళ భార్య కూడా దురాశపరురాలై ఆశించిందనుకో, మరి పిల్లలు ఉన్నారు కదా, కుమారులు ఉన్నారు కదండి, కుమార్తెలు ఉన్నారు కదా, కుమార్తెలను కలిపి కూడా అక్కడ ఆకోరు లోయలో అగ్ని చేత కాల్చారు కదండి. మరి నిజంగా వాళ్ళ నాన్నగారు చేసినది తప్పిదమేని ఒకవేళ పిల్లలు గ్రహించింటే పిల్లలు ఏం చేయాలి? నాన్న ఇలాంటి సొమ్ము మనకొద్దు, దీన్ని మనం తీసుకుంటే కొంతకాలం బాగుంటామేమో, తర్వాత మన పరిస్థితి ఏమైపోతుందో, అసలే దేవుడు ఎన్నో ప్రాంతాలలో మనం ఇలా వస్తున్నప్పుడు ఎంతోమందిని నాశనం చేశాడు, దేవునికి ఇలాంటివి నచ్చవని పిల్లలైనా ఖండించాలి, భార్య అయినా ఖండించాలి. కానండి మూకుమ్మడిగా కుటుంబం అంతా కూడా గుడారంలో దాచిపెట్టిన దాన్ని చూసి ఏమనుకున్నా తెలుసా? మన దశ అంతా కూడా మారిపోతుంది దీని ద్వారానే ఆశించారు. ఏమండి మీరు బాగా ఆలోచించండి. ఒక్కరు మన కళ్ళ ముందు నిప్పంటించుకొని ఆ అరుపులు కేకలు ఆ బాధ భరించలేకుంటే ఎంత హృదయము మనకు కలిసి వేస్తుందో ఆలోచించండి, ఎంత బాధపడతామో ఆలోచించండి. అవయవాలన్నీ కూడా కాలిపోయి హాస్పిటల్లో అలాంటి వారిని చూస్తున్నప్పుడు జాలి వేస్తుంది కదండి. ఈ బాధ ఈమె ఎలా తట్టుకుంటుందేమో అని ఆలోచిస్తాం కదండి. అలాంటిదండి ఏ తండ్రికైనా ఏ తల్లికైనా తమ జీవితం కంటే తమ భవిష్యత్తు కంటే పిల్లల భవిష్యత్తే బాగుండాలని అనుకునే తల్లిదండ్రులకు వారి కళ్ళ ముందే వారు ఎవరి భవిష్యత్తు అయితే బాగుండాలని కోరుకున్నారో వారిని వారి కళ్ళ ముందే రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు, రాళ్లతో కొట్టి చంపడమే కాకుండా ఆ శవాలను కూడా కర్రలు పేర్చి అగ్ని చేత కాల్చి కళ్ళ ముందే బూడిదవుతున్నప్పుడు ఏ తండ్రిని తట్టుకోగలడండి? ఏ తల్లైనా తట్టుకోగలదండి? ఆలోచించండి. ఎవరి భవిష్యత్తు గురించి అయితే ఉన్నతంగా ఉండాలని ఆలోచించారో వారి భవిష్యత్తే కళ్ళ ముందు బూడిదగా మారిపోయింది. ఆ శాపం ఎవరి మీదకి వచ్చింది తెలుసా? ఆకాను చేసినటువంటి తప్పిదం వలన. ఆకానులో ఉన్నటువంటి ఆ కుటుంబం అంతా కూడా దానికి సహకరించారు కనుక కుటుంబమే ఇశ్రాయేలుల మధ్య బూడిదగా మిగిలిపోయిందండి. పాతి పెట్టడానికి కూడా శవాలు కూడా లేవు. చూడండి, దేన్ని ఆశించడం వల్ల తెలుసా? దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని ఆశించినందుకు ఆ కుటుంబమే సర్వనాశనం అయిపోయింది.
బూడిదిగా మిగిలింది. అంటే ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, ఆకాను కుటుంబంలో అతడు చేస్తున్నటువంటి సహవాసంలో ఎలాంటి వారు ఉన్నారు? బయటికి వెళ్ళడం కాదండి, బయట వ్యక్తులతో సహవాసం పక్కన పెట్టండి. ఇశ్రాయేలీలో మిగిలినటువంటి వారు ఎన్నో లక్షల మంది ఉన్నారు, వారితో సహవాసం పక్కన పెట్టండి. అసలు ప్రతిరోజు ఎవరినైతే పోషించాలనుకుంటున్నాడో, ఎవరినైతే బాగు చేయాలనుకుంటున్నాడో ఆ కుటుంబంలోనే అతడు చేస్తున్నటువంటి సహవాసం ఎలా ఉంది? అది సహవాసం మంచిదా చెడ్డదా? నిజంగా మంచిదైతే అతని జీవితము బాగుంటుంది. అంటే కుటుంబంలో ఉన్నవారే సహవాసం చేయడానికి ఎలా ఉన్నారు? తల్లి బాగుంటే తండ్రి బాలేడు, తండ్రి బాగుంటే తల్లి బాలేదు, ఏమండి? ఇద్దరు బాగుంటే పిల్లలు బాలేరు. ఇటువంటి పరిస్థితులండి, ఇటువంటి పరిస్థితుల మధ్య ఉన్నారు కనుక, ఎవరు హెచ్చరించలేదు కనుక, ఎవరు దేవుని యొక్క మాటలు మదిలో పెట్టుకొని ఖండించలేదు కనుక, ధనాన్ని ఆశించి, వస్త్రములను ఆశించి, బంగారం ఆశించి, వెండి ఆశించి, చివరికి వాటిని అనుభవించకుండానే అవైనా ఉన్నాయండి. ఏమండి? వీళ్ళు లేకుండా పోయారు. దేవుడు చెప్పినటువంటి శపితమైనది ఆశించినందుకు ఒక కుటుంబం అండి తమ ప్రాణాలన్నీ కూడా పోగొట్టుకున్నారు, బూడిదిగా మిగిలిపోయారు. ఒక శపితమైన కుటుంబంగా ఆకాను కుటుంబం ఎందుకు మారిందో తెలుసండి? ఆ కుటుంబంలో సహవాసం చేస్తున్నప్పుడు అందరూ కూడా దానికి సహకరించారు కనుక. ఇప్పుడు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఏమండి? ఒక భర్త ఉద్యోగం చేసి ఇంటికి వస్తున్నప్పుడు అతను నెల జీతం అడగవలసింది ఎవరో తెలుసా? భార్య అడగాలి. ఎన్నో రకాల రంగాలు ఉన్నాయి, ప్రభుత్వ రంగాలు ఉన్నాయి. ఏమండి? అన్ని రంగాలలో నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళే ఉంటారా? ఉండరండి. ప్రభుత్వం ఇచ్చే జీతంతో మాత్రమే సరిపెట్టుకుని తమ కుటుంబాలను పోషించుకునే వారు ఉంటారనుకుంటారా? అలా ఉండరండి. ఏమండి? ప్రతి నెల వచ్చేటువంటి జీతం కంటే ఒక నెల ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈ నెల ఎక్కువ వచ్చింది, అలా కుటుంబం అంతా కలిసిపోయి పార్టీ చేసుకుందాం, ఏమండి? అలా మంచి హోటల్కి వెళ్దాం, ఏమండి? అలాగే కొన్ని విహారయాత్రలోకి వెళ్ళి మంచి మంచి ప్రాంతాలు చూసి వద్దామంటే, ఏమండి ప్రతి నెల ఇంత వచ్చేది కాదు కదా, ఈ నెల ఎలాగొచ్చిందని అడగకుండా మనకు పెడుతున్నాడు కనుక, ఏమండి మనం చక్కగా ఉన్నాం కనుక, మంచి బట్టలు ధరించుకున్నాం కనుక, మన పరిస్థితి బాగుంది కనుక వీటిని ఏం మనం అడగకూడదు, కష్టపడుతున్నాను అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఆ నెల ఒకవేళ లంచం తీసుకున్నాడేమో ఆలోచించండి. నీది కానీ ₹1 నీ ఇంటిలోకి వచ్చినప్పుడు అది నీ పిల్లలకు, అది నీ భార్యకో లేదా నీ సొంత అవసరాలకో ఒకవేళ వాడుకుంటున్నప్పుడు దానికి తగ్గ ప్రతిఫలము ఖచ్చితంగా అనుభవించాల్సిందేనండి. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా నీతి నిజాయితీతో న్యాయంగా సంపాదించినది మాత్రమే మనం అనుభవించాలి. దేవుడు ఇదే మన ఆత్మీయ జీవితంలో నేర్పిస్తున్నటువంటి పాఠం. ఏమండి? తమ ఆత్మీయ జీవితాలను ఎందుకు కోల్పోయారంటే లోకంలో ఒక చిన్నదానికి ఆశించి, వస్త్రానికి ఆశించి, ఏమండి తుప్పు పట్టేటువంటి ఒక బంగారాన్ని ఆశించి, ఒక వెండిని ఆశించి శాశ్వతంగా ఉండేటువంటి బ్రతుకులను పోగొట్టుకున్నారు ఒక ఆకాను కుటుంబం. ఆకానే చేశాడు, కానీ అతడు చేసిన దానికి ఎవరెవరు సహకరించారు తెలుసా? వారందరూ కూడా సహకరించారు. నిజంగా నువ్వు ప్రశ్నించింటే, ఇలా చేయకూడదని నువ్వు ఒకవేళ మాట పలికింటే, అసలు నీకు కుటుంబంలో సహవాసం ఎందుకు ఇచ్చాడు? ఒకరు తప్పు చేస్తే మరొకరు నిలబెట్టడానికి, ఖండించడానికి, గద్దించడానికి కదా. నీ పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులుగా మీరు బుద్ధి చెప్పడానికి కదా, లేకపోతే ఒక్కొక్కరిని దేవుడు ఒంటరిగా ఈ లోకంలో సృష్టించేవాడు కదా. కుటుంబ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశాడు? ఆ కుటుంబంలో బంధాలను ఎందుకు ఏర్పాటు చేశాడు? ఒకరు పడిపోతే మరొకరు నిలబెట్టాలి, ఒకరు తప్పిపోతే మరొకరు సరిచేయడానికే. అలా కుటుంబం అంతా కూడా తప్పు త్రోవలో నడిచింది. మూర్ఖులతో సహవాసం చేశారు. కుటుంబంలో అందరూ ఎలా ఉంటారు తెలుసా? మూర్ఖులండి. మూర్ఖ స్వభావం, దురాశ స్వభావం, మనమే గొప్పవారిగా ఉండాలనేటువంటి ఆలోచన. అందుకే ఆ కుటుంబం అంతా శాపగ్రస్తమైపోయింది, శపితమైనటువంటి కుటుంబంగా మిగిలిపోయారు. కారణం ఏంటి తెలుసా? సొంత వాళ్ళే ఒకరికి ఒకరు మోసపుచ్చుకొని ఆ కుటుంబాన్ని నాశనం వైపు నడిపించుకున్నారు. ఏంటి మరొక విషయాన్ని దేవుడు మరొక కుటుంబం గురించి చెప్పాడు, చూద్దాం ఆ కుటుంబం పరిస్థితి కూడా ఎలా ఉందో. రాజుల గ్రంథం, రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం చదవండి.
రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఎవరిని అడుగుతున్నారండి? ఈ సందర్భం కూడా మీకు తెలుసు. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక దైవజనుడైనటువంటి ఎలీషా యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో మనకు తెలుసండి. ఆయన ఎంత గొప్పవాడో తెలుసండి. ఏలియా తర్వాత ఆ బాధ్యతలను తీసుకున్నటువంటి దైవజనుడైనటువంటి ఎలీషా ఏమండి మరణించిన వారిని ఎంతోమందిని తిరిగి లేపాడు. ఎలీషా అంటే అక్కడ ఉన్నటువంటి రాజులకు కూడా భయమే, ప్రజలకు కూడా భయమే. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాడు. ఆయన అంటే సమాజంలో ఉన్న వారందరూ కూడా భయపడేవారు. అలాంటి గొప్ప దైవజనుడైనటువంటి ఎలీషాను వెంబడించినటువంటి ఎలీషా శిష్యుడుగా ఉన్నటువంటి ఒక గెహజీ ఏం చేశాడో తెలుసా? ఏమండి, నయమాను గురించి మనకు తెలుసు. నయమానికి కుష్ఠవ్యాధి వస్తుంది. ఆ కుష్ఠవ్యాధిని నయం చేసుకోవడానికి యెరూషలేములో ఉన్నటువంటి, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఏమండి మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆయన రావడం జరుగుతుంది. ఆయన కోసం వచ్చేటప్పుడు ఆయన కోసం ఆ నయమాను, ఒకవేళ ఈ వ్యాధి బాగుపడితే, ఈ కుష్ఠవ్యాధి నాకు బాగుపడితే ఆయనకు నేను బహుమానంగా కొన్ని బహుమానాలు నేను తీసుకెళ్ళాలి అనుకున్నాడు. ఏమేమి తీసుకెళ్ళాలనుకున్నాడు తెలుసా? ఈ వ్యాధి బాగుపడితే ఆయనకు నేను బహుమానంగా ఏమి ఇవ్వాలనుకున్నాడంటే 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజులకు దూత చేత అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారు 10 దుస్తుల బట్టలు తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాను. అక్కడ కూడా ఏమేమండి, అక్కడ ఆకాను ఆశించింది ఏంటి? బంగారు, వెండి, తర్వాత వస్త్రం. బంగారు, వెండి, వస్త్రం. ఇక్కడ కూడా ఈయన తీసుకెళ్తున్నాడు చూడండి. బహుమానంగా నయమాను ఏమేమి తీసుకెళ్తున్నాడు? వెండి, బంగారము, బట్టలు. సేమా? ఇక్కడ కూడా సేమే. వస్త్రాలు ఉన్నాయి, వెండి ఉంది, బంగారం ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. దానికి ఆ కొలత కూడా చెప్పాడండి. ఎంత కొలతట? వెండి కొలత ఎంతంటే 1,20,000 రూపాయల బంగారు ఖరీదంత 1,00,000. ఏ కాలానికి? ఎలీషా కాలానికే 1,20,000 రూపాయలట. అప్పుడు ఎంత కోటీశ్వరుడు ఆలోచించండి. ఏమండి, అప్పుడు ఒక ₹1 షెకెలు, అరషెకెలు ఉన్నాయి కదండి, ఇవి చెల్లుబాటులో ఉండేవి. అప్పుడు ఒక ₹100 ఉందంటే ఒక లక్షాధికారి. అలాంటి సమయంలోనే 1,20,000 రూపాయలు ఖరీదు చేసే బంగారట. ఏమండి, అలాగే 200 మణుగులు వెండి, క్షమించండి 20 మణుగుల వెండి. అలాగే దుస్తులు ఉన్నాయి, 10 దుస్తులు. ఇవి బహుమానంగా తీసుకెళ్ళాలని వచ్చాడు. ఏమండి, ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా ఒక విషయం చెప్పాడు. యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు నువ్వు స్నానం చేయగానే నీకు నయమవుతుంది కుష్ఠవ్యాధి అనగానే ఆయన మాట ప్రకారం వెళ్ళాడు, స్నానం చేశాడు 7 మార్లు. దైవజనుని మాట లక్ష్య పెడతండి. దైవజనుని మాట తృణీకరించకుండా దేవుని సేవకుని మాట నువ్వు ఒకవేళ వింటే జరిగినటువంటి ఫలితం ఏంటంటే ఆయన చెప్పినట్టుగానే జరిగింది. పసిపిల్లవని వల్లే దేహం అతనికి మారిపోయింది. ఇదిగో నేను మేలు పొందాను కదా, ఒక దైవజనుడు కానీ నేను మేలు పొందాను, దాని కృతజ్ఞతగా నేను ఏం చేయాలి? ఈరోజు చూడండి, నీ ఆత్మీయ జీవితాన్ని, లోకంలో కలిసిపోయినటువంటి నీ బ్రతుకును నిలబెట్టి దేవుని సన్నిధికి నడిపించేటువంటి ఒక దైవ సేవకుల గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు?
ఒక అన్యుడైనటువంటి నయమానికి ఎలాంటి ఉన్నతమైన ఆలోచన ఉందో తెలుసండి. నా శరీరానికి పట్టినటువంటి ఈ రోగాన్ని నయం చేశాడు. శరీరానికి పట్టిన రోగాన్ని నయం చేసిన వ్యక్తికే ఇంత కృతజ్ఞతగా ఉంటే, శాశ్వత కాలం ఆత్మ పరలోకంలో ఉండడానికి ఆ ఆత్మను రక్షించే పనిలో ఉన్నటువంటి ఒక సేవకుల గురించి మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి. శరీరమా గొప్పది, ఆత్మనా? ఏది గొప్పదన్నాడు యేసుక్రీస్తు? శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయను. మరి ఆత్మనే జీవింపజేసేటువంటి మాటలు చెప్పి బలపరిచినటువంటి ఈ కుటుంబాలకు బలపరిచినటువంటి వ్యక్తి ఎడల ఎంత కృతజ్ఞత ఉండాలి ఆలోచించండి. ఏమండి, ఇతనికి ఎంత కృతజ్ఞత ఉందో తెలుసా? ఇన్ని లక్షల రూపాయలు వ్యయం చేసి అతనికి బహుమానంగా ఇవ్వాలని ఎలీషా ఇంటి ముందుకు వచ్చి, నాకు బాగు చేశాడు కదా, ఆయన చెప్పినట్టుగానే నాకు జరిగింది, కృతజ్ఞతగా ఇవన్నీ కూడా బహుమానాలుగా నేను ఇవ్వాలనుకున్నానంటే ఎలీషా ఏమన్నాడు తెలుసండి? నిజంగా ఎలీషాకు ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైనదంటే, ఎలీషా వాటిని చూసి ఏమన్నాడు, ఎలీషా వాటిని తీసుకున్నాడా లేదా అని ఆలోచిస్తే ఎలీషా ఒక మాట అన్నాడంటే, ఏమన్నాడు తెలుసా? ఎలీషా ఏమన్నాడంటే, ఆ మాట చదువుకుందామండి. వచనం చెప్పండి. 16వ వచనం చదవండి. చదవమ్మా. ఎవని సన్నిధిన నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నేనేమియు తీసుకొనను అని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. చూడండి, తీసుకున్నాడండి. ఆ లక్షల రూపాయలు బహుమానంగా ఇచ్చిన, ఆ వెండి బహుమానంగా ఇచ్చిన, 10 దుస్తుల బట్టలు బహుమానంగా ఇచ్చిన, తీసుకున్నాడా తీసుకోలేదా? తీసుకోలేదు. వాటన్నిటిని కూడా ఇది నాకు వద్దు అని చెప్పాడండి. అలా వట్టి చేతులతోనే ఇంట్లోనే ఉన్నాడు. ఇదంతా గమనించినటువంటి గెహాజీ, శిష్యుడైనటువంటి గెహాజీ ఏం చేశాడో తెలుసా? ఎలీషా ఇంటి లోపల ఉన్నాడు. ఈయన నయమనిక ఈయన తీసుకోలేదు కనుక అని చెప్పి అలా తిరిగి సిరియా దేశానికి వెళ్తున్నప్పుడు, రథం మీద ఆయన వెళ్తున్నప్పుడు ఈయన పరిగెత్తుకుని పోయి, ఎవరు? గెహాజీ పరిగెత్తుకుని పోయి, ఆశించడమే తప్పైతే మరలా ఎలా చక్కగా అబద్ధాన్ని ఎలా అల్లుతున్నాడో తెలుసా అండి? ఏమని చెప్పాడు తెలుసా? వెళ్ళి రథం దగ్గర, ఆ రథం మీద వెళ్తున్నప్పుడు ఈయన రథం వెంట పరిగెడుతున్నప్పుడు ఆయన చూశాడు, ఎవరు వెనక నుంచి పరిగెత్తుకొని వస్తున్నారని చూసి ఈయన దిగి, నయమని దిగి ఆయన ఎదుర్కొన్నాడు. ఎదుర్కొంటే, ఏంటి పరిగెత్తుకొని వస్తున్నాడంటే అప్పుడు ఒక విషయం చెప్పాడు. ఏమని తెలుసా? ఇందాక మా గురువు గారు ఈ వద్దన్నాడు కదా, ఇప్పుడు కావాలంటున్నాడు. ఎందుకు కావాలంటున్నాడంటే, ప్రవక్తల్లో నుంచి 2 శిష్యులు వచ్చారు ఇక్కడికి, వారికి మరి పరిచర్య చేయాలి కదా, గనక వారి కోసం అడిగాడు. ఎంత అడిగాడంటే ఏమని చెప్తున్నాడు చూడండి. 22వ వచనం చదువుతున్నాం. నా యజమానుడు నా చేత వర్తమానం పంపాడండి. పంపాడా? పంపలేదు కదండి. అంటే మీరు బాగా ఆలోచించండి, ఒక తప్పు చేయడానికి ఎన్ని తప్పులు చేయాల్సి వస్తుందో, ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుందో, తప్పు మీద తప్పు చేయాల్సి వస్తుందో ఇతన్ని బట్టి మనం మీకు నేర్చుకోవాలండి. ముందు దాన్ని దొంగతనంగా తీసుకోవాలనేటువంటి ఆలోచన ఒక తప్పు అయితే, ఒక పాపం అయితే, మరలా దాన్ని ఎలా కరెక్ట్గా అది నాకు సొంతం అవడానికి నేనేం చేయాలి, ఎలా ప్లాన్ వేసుకోవాలి. చూడండి, ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠాలు చెప్పడానికి ఇంటి దగ్గరే లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకెళ్తాడు. చక్కగా ఏ పాఠం చెప్పాలని ప్లాన్ ప్రకారంగా ప్రిపేర్ చేసుకొని వెళ్తాడండి. ఈయన కూడా దీన్ని ఎలా దొంగిలించాలి, దీన్ని సొంతం ఎలా కావాలని ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యుల్లో 2 యవనస్తులు ఎఫ్రాయిం మన్యం నుండి నా ఎద్దుకు ఇప్పుడే వచ్చారు కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండి. వాస్తవానికి ఆయన ఎంత ఇవ్వాలనుకున్నాడు బహుమానంగా? 20 మణుగుల వెండి. ఈయనకి ఎంత దాని మీద ఆశ పుట్టిందండి? 2 మణుగులండి. 2 మణుగుల దాని మీద ఆశ పుట్టింది. ఏమండి, వారి గురువు గారికి ఏమో 1,20,000 రూపాయలు ఖరీదు చేసే బంగారాన్నే నిర్లక్ష్యం చేసి తృణీకరించి
దానిని ధూళితో సమానంగా ఏం చేయాలి వద్దంటే ఈయనకి 2 మణుగుల వెండి మీద ఆశ పుట్టింది. ఇంకేమన్నాడు చూడండి, 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలు అంటండి. 2 జతల బట్టలు అంటే చూడండి, 2 జతల బట్టలు ఎంతకాలం వస్తాయండి? క్రిస్మస్కి కొనుక్కుంటాం ఒక జత, లేదా ఒక 2 జతలు కొనుక్కుంటాం. ఎంతకాలం వస్తుంది? ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత ఏమైపోతాయి? పాతవైపోతాయండి. దైవజనుణ్ణి వెంబడించినటువంటి ఒక శిష్యుడే సామాన్యమైన దైవజనుడు కాదండి. మరణించిన వారిని కూడా తిరిగి లేపగలిగిన శక్తి కలిగిన దైవజనుడు, దయ్యాలను వెళ్ళగొట్టినటువంటి దైవజనుడు, దేవుడే అతని చేత ప్రవచించినటువంటి దైవజనుడు. ఒకానొక సమయంలో ఆయన్ని చంపడానికి వస్తే ఏమండి, ఇంటి లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు గెహజీ భయపడుతున్నప్పుడు, ఏంటి గెహజీ, మనల్ని చంపడానికి ఈ సైన్యం అంతా చుట్టుముట్టాను నువ్వు అనుకుంటున్నావు కదా, ఒక్కసారి నువ్వు పైకి చూడు, నీ మనోనేతలు వెలిగించుకునంటే దేవదూతల సమూహము మోహరించేండి ఆ ఇంటి చుట్టూ. ఒక్క దైవజనుడు అనేటువంటి ఎలీషాను కాపాడండి. దేవుడు దైవజనుల పట్ల ఎంత భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసి ఆలోచించండి. ఇవన్నీ చూసినటువంటి ఇతను, నా గురువు గారికి ఇంత ప్రొటెక్షన్ ఉంది కదా, నా గురువు గారు దేవుణ్ణి ఏదడిగినా దేవుడు చేయగలడు కదా అని నేను దుస్తుల కోసం ఆలోచించడం ఎందుకు, ఈ వెండి కోసం ఆశించడం ఎందుకు అని ఎప్పుడు అతనికి ఆలోచన రాలేదండి. ఇవన్నీ మోసం మాటలు, అబద్ధం మాటలు చెప్పి ఆ నయమాన్ని ఒప్పించి చివరికి ఆ 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలు పనివారి చేత మోయించుకుని వెళ్ళాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత కరెక్ట్గా ఎట్లా ప్లాన్ చేసాడు తెలుసా అండి? మనసులో ఉంటుంది కదా, ఒకవేళ డైరెక్ట్గా వీళ్ళు ఎలీషా దగ్గరికి వెళ్తారేమో. ఏమండి, ఎలీషా దగ్గరికి వెళ్తే ఇవరు తీసుకురమ్మన్నారు, నేను అప్పుడే వద్దన్నాను కదా అని చెబుతారేమో. ఇవన్నీ దారిలో ఆలోచిస్తున్నాడు. వచ్చేటప్పుడు పనివారు 2 ఉన్నారు, గెహజీ వెళ్తున్నాడు. మనలో ఒక ప్లాన్ చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా, వీళ్ళు సడన్గా మా గురువుగారి దగ్గరికి వస్తే ఎలాగా, వచ్చింది కూడా వెళ్ళిపోద్ది కనుక అని చెప్పి అప్పటిదాకా బాగా వాళ్ళకి మాటలు చెబుతూ, ఏమండి ఎక్కడికి వచ్చాడట, కరెక్ట్ ఇంటి దగ్గరకు వచ్చి మెట్ల దగ్గర, ఈ మెట్లు కూడా ఎక్కలేదండి, మెట్ల దగ్గరకు రాగానే ఆ 2 సంచులు ఈయన తీసుకొని, ఆ దుస్తులు 2 జతల బట్టలు తీసుకొని మీరు అలాగే వెళ్ళిపోండి అని చెప్పాడు. వెంటనే ఎక్కడ దాచాడు ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈయన వీటిని ఎక్కడ దాచాడంటే 24 వచ్చిన, మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి మీరు క్షేమంగా వెళ్ళిరండి అని చెప్పాడు. ఏమండి, మీరు క్షేమంగా వెళ్ళిరండి, నాకు లాభం వచ్చింది ఇక్కడ కనుక మీరు క్షేమంగా వెళ్ళిరండి అని చెప్పి ఎక్కడికి వెళ్ళాడట, ఎక్కడ దాచాడంటే చూడండి, ఎక్కడ దాచాడమ్మా, ఇంటిలో దాచి వారికి సెలవీయక వారు వెళ్ళిపోయారు. అప్పుడు అతడు లోపలికి పోయి అంత సెటరేట్ చేశాడు కదా. ఇప్పుడు ఎలాగ వెళ్ళిపోయాడు, వట్టి చేతులతో వెళ్ళిపోయాడు. లోపల గదిలో ఎవరున్నారు, దైవజనుడు అని ఎలీషా ఉన్నాడు. ఈయన ఒక రూమ్లో దాచిపెట్టాడు అన్నీ, ఆ ఇంట్లో ఉన్న ఒక రూమ్లో దాచిపెట్టాడు. లోపల ఉన్నటువంటి గెహజీ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటాడు చూడండి, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదనను. ఎచ్చటికి చూడండి, ఎంత బల్లగుద్ది చెప్పినట్టుంది. ఏమండి, అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలన్నట్టుగా చెబుతున్నాడు కదండి. కానీ ఎలీషా ఏమన్నాడు తెలుసా, అంటే ఇది వాళ్ళే చేశారా, ఇది వాళ్ళే చేస్తున్నా, మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు చేయడం లేదా, మన కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చేయడం లేదా? ఇటువంటి అవకాశం వస్తే మనం ఎన్ని అబద్ధాలు ఆడతాము. ఇటువంటి ఛాయిస్ మనకే కనుక వస్తే మన పిల్లల్ని ఎలా వీటి నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తామా, లేదా వీటికి దాసులుగా చేస్తామా అనేటువంటి ఆలోచన మనకు రావాలండి. మన పిల్లలు వీటి విషయంలో ఎన్ని అబద్ధాలు ఆడతారు, దక్కించుకోవడానికి ఎన్ని వేషాలు వేస్తారు. ఇది ఒకవేళ సంఘంలో ఉందా, కుటుంబంలో ఉందా, ఇది మనలో ఉండొచ్చా? చూడండి, దైవజనుడైనటువంటి ఎలీషాను వెంబడించినటువంటి గెహజీ ఇన్ని ఆలోచనలతో ఉంటే అసలు దైవజనునితోనే సంబంధం లేదు, వాక్యంతోనే నీకు సంబంధం లేదు. ఏదో నామమాత్రంగా ఆదివారం రమ్మంటే వస్తున్నావు, వారి భయానికి వస్తున్నావు. మరి నీకు ఏ విషయాలలో నీకు బుద్ధి జ్ఞానం నేర్పనటువంటి వారితో నువ్వు సావాసం చేయనప్పుడు
మనకెన్ని ఇలాంటి ఆలోచనలు ఉంటాయి ఆలోచించండి. నిత్యము దైవజనాన్ని వెంబడిస్తూ నిత్యము ధర్మశాస్త్రాన్ని వినిపిస్తున్నటువంటి అతనితో ఉన్న వ్యక్తికే ఇన్ని ఆలోచనలు ఉంటే, ఎప్పుడో మనకు బుద్ధి పట్టినప్పుడు, ఎప్పుడో మనకు చదవాలనిపించినప్పుడు, ఎప్పుడో మనకు రావాలనిపించినప్పుడు మాత్రమే దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనకు ఇలాంటివి ఉండవా? వారే చేశారు, నేను చేయట్లేదు అనుకుంటున్నామా? వారి కుటుంబమే ఆశించింది, నా కుటుంబంలో ఎవరికి ఇలాంటి ఆలోచనలు లేవనుకుంటున్నామా? ఉంటుంది కనుక ఇది రాశాడండి. వారికి జరిగినటువంటి సంగతులు మనకెందుకు రాశాడంటే, యుగాంతమందున్న మనకు కూడా బుద్ధి కలగాలి. ఎందుకంటే మనము ఒకవేళ బుద్ధిశూన్యులై ఇలాంటి పనులు చేస్తామేమో అని ఇంట్లో దాచిపెట్టాడు. చివరికి గేహజీని ప్రశ్నించాడంట. ఎలీషా గారు గేహజీని ప్రశ్నించాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళలేదు గురువుగారు, ఇక్కడే ఉన్నానంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు చూడండి. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఇప్పుడు అంటున్నాడండి, ఏమంటున్నాడు తెలుసా? నా మనసు నీతో కూడా రాలేదా అని చెబుతూ ఏమంటున్నాడంటే, ద్రవ్యం అంటే డబ్బు అని. ద్రవ్యం అంటే డబ్బు. ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయం. అంటే ఇవి సంపాదించుకోవడానికి వెళ్ళాడా? ఏమండి, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు, ద్రాక్ష తోటలు, అంజురపు తోటలు, ఏమండి వీటన్నిటిని సంపాదించుకోవడానికి వెళ్ళాడా? బంగారు, వెండి, ఈ వస్త్రాల కోసం కదా వెళ్ళింది. అంటే అతడు తెచ్చినటువంటి 2 మణుగుల వెండితో ఎంత సంపాదించుకోవచ్చో చెప్తున్నాడు ఎలీషా గారు. ఏమన్నా తెలుసా? నువ్వు అతడు తెచ్చుకున్న 2 మణుగుల వెండితో ద్రవ్యం, ఏమంటే దాన్ని డబ్బులు రూపకు మార్చిన తర్వాత ద్రవ్యము, తర్వాత వస్త్రములు, ఒలివ చెట్ల తోటలు, నెక్స్ట్ ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసులు, ఇంతమందిని సంపాదించుకునేటువంటి అంతటి ధనాన్ని తీసుకొచ్చుకున్నాడండి. ఇప్పుడు అంటున్నాడు, అసలు గేహజీ ఇది వీటిని సంపాదించుకునే సమయమా? అసలు మనము ఏ సమయంలో ఉన్నాం? ఆ కాలానికే, క్రీస్తు పూర్వం ఆ కాలానికే వీటన్నిటిని సంపాదించుకునే సమయం మనకు లేదు. దేవుని రాజ్యం సమీపమై ఉన్నది, మనము పరలోక రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలని ఎలీషా గారు చెబుతుంటే, ఈ అంత్యకాలంలో బ్రతుకుతున్నటువంటి మనకు అసలు ఈ సమయం ఉందండి వీటిని సంపాదించుకోవడానికి? అప్పటికే సమయం లేదంటే ఇప్పుడు కూడా ధనాన్ని ఆశించి, ఏమండి ధనాపేక్ష కలిగి విస్తారంగా సంపాదించడానికి ఒకవేళ కుటుంబాలకు ప్రయాసపడుతుంటే, అసలు నీకు ఇది సమయమేనా? ఇప్పుడు సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా? ధనాన్ని కాదు, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇది అంత్యకాలం అండి. ఈ సమయంలో మనం సంపాదించుకోవాల్సింది ధనం కాదు, ఆస్తులు కాదు. నీ జీవితమే నాశనం అయిపోతుంది. ఏమండి ఇదంతా చేసి అక్కడ కూడా అబద్ధం ఆడిన తర్వాత ఆయన చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసా? అయితే నయమానికి వచ్చినటువంటి కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటియుండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, మరి ఇదంతా చేసింది ఎవరు? పరిగెత్తింది ఎవరు? తీసుకొచ్చింది ఎవరు? ఎవరు తీసుకొచ్చారను? గేహజీ కదా. మరి కుష్టి మీద ఎవరెవరికి వచ్చింది? ఎవరెవరికి వచ్చిందండి? అతనికిని, అతని కుటుంబంలో వారికి, అతని సంతతిని అంతటికి వచ్చిందట. ఎందుకు వచ్చిందో తెలుసా? ఇక్కడ కూడా సేమ్ యాక్షన్ జరిగింది. ఏంటో తెలుసా? ఈయన కూడా వాటన్నిటిని తీసుకెళ్ళి ఇంటిలో దాచిపెట్టినప్పుడు, అమ్మ మా నాన్నగారు ఇంత వెండి తెచ్చారు, దీని నుంచి ఎంత డబ్బు మనం మార్చుకోవచ్చో, ఆ తర్వాత మనము ఎంత హాయిగా మనం బ్రతకవచ్చో, మన జీవితం ఎంత లగ్జరీగా ఉంటుందో. అంటే గేహజీ చేసినటువంటి పనికి సహకరించింది ఎవరు? పిల్లలు, భార్య, ఆ సంతతి అంతా కూడా సహకరించారు కనుక అందరికీ ఏమొచ్చింది తెలుసండి? కుష్టివేద వచ్చిందండి. తెల్లగా, అంటే మనిషికి మామూలుగా ఎక్కడో ఒక జబ్బు వస్తేనే అతను చూడడానికి అసహ్యంగా ఉంటుంది. అలాంటిది మనిషి అంతా కూడా మంచు పర్వతాలు, హిమము వంటి తెల్లని. అంటే హిమం అంటే మంచు ఎలాగ ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఏంటి మన శరీరంలో ఎక్కడో ఒక కన్నో, ఒక ముక్కో, లేకపోతే ఒక చెయ్యో, కాలో తెల్లగా అయిపోయింది అనుకోండి, ముఖం మీద ఏదైనా తెల్లగా అయిపోయింది, ముక్కంతా తెల్లగా అయిపోయింది అనుకోండి, ఎలాగ ఉంటుందండి? ఎంత వికారంగా ఉంటుంది. అలాంటిది మనిషి అంతా కూడా
కుష్టి వ్యాధి కలిగి తెల్లగా ఉన్నారట. అంటే బయటికి వెళ్తాడా చూపించుకోవడానికి, ఎంత సిగ్గుపడతారండి. అలాంటిది కుటుంబానంతటికి, ఆ సంతతి అంతటికి కూడా కుష్టి వ్యాధి రావడానికి కారణం ఎవరెవరు తెలుసా? గెహజీ, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ. ఇది కూడా శపితమైనటువంటి కుటుంబంగా మిగిలిపోయింది. అంటే వీరు కూడా ఎవరిని కూడా హెచ్చరించలేదు, గద్దించలేదు, ఇది ఇలా చేయకూడదని చెప్పలేదండి. ఏమండి, బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడండి, ఏమన్నా తెలుసా? పులిసిన పిండి కొంచెమైనా ఏం చేస్తుందట? ముద్దంతా పులిసిపోయేటట్టుగా చేస్తుంది. అంటే ఎక్కువ మంచి పిండిని పాడు చేయడానికి కావలసిన పిండి ఎక్కువ కాదు, ఎంతట? కొంచెమైన ముద్దంతా పాడు చేస్తుంది. అంటే కుటుంబంలో ఒక్కడు చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి, భక్తి జీవితాన్ని కూడా నాశనం చేయడానికి వాడే మూలకారకుడు అవుతాడు. మీరు అనుకోవచ్చు, వాడు ఎప్పటికైనా మారుతాడులే అని అనుకోవచ్చండి. మారిన నిన్నే మార్పు లేనివాడిగా, భక్తిహీనుడిగా మార్చడానికి వాడొక పాయులాగా వాడబడతాడండి. అందుకే ఎప్పుడైనా చూడండి, మన బండికో, కారుకో, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువుకో, ఒక మిషన్కో చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఒక భాగంలో ప్రాబ్లం వచ్చిందనుకోండి, దాన్ని రిపేర్ చేయించుకుని అలాగే వదిలేసామండి, మొత్తం ఆ మిషన్ అంతా కూడా పాడైపోద్ది. అప్పుడు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇది ప్రారంభంలోనే తెచ్చింటే బాగుండేది, ఇప్పుడు మొత్తము మిషన్ మొత్తం పాడైంది. ఒక ఏసీ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక కుక్కర్ కానీ, వాడుకుంటున్న ఫ్యాన్ కానీ, ఎప్పుడు ప్రాబ్లం అనిపించిందో అప్పుడు వెంటనే పసిగట్టి రిపేర్ చేయించాలి. అలాగే వదిలేసామనుకోండి, మిషన్ మొత్తం పాడవుతుంది. అలాగే కుటుంబంలో ఒక్కరు పులిసిపోయినా తల్లిదండ్రులని పులిసిపెట్టేట్టుగా చేస్తారు, కుటుంబాన్ని పులిసిపెట్టేట్టుగా చేస్తారు. అందుకే మనం ఏమనుకోవాలి తెలుసా? నేను భక్తిలో ఉన్నాను, నేను ప్రతి ఆదివారము దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాను, వాక్యం చదువుకుంటున్నానని నువ్వు అనుకోవచ్చు. కానీ మనల్ని సైతము పులిసిపోయేటట్టుగా చేసేటువంటి భక్తిహీనత ఒక్కరికున్నా కూడా అది మనకి నష్టమే. ప్రియమైన దేవుని పిల్లలారా, అండి 2 కుటుంబాలు చూసాం. ఈ 2 కుటుంబాలు శపితమైన కుటుంబాలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు ఆలోచించేయండి, అసలు మనం ఎలా ఉన్నాం? సంఘంలో మనం ఎలా ఉంటున్నాం? దేనికైనా ఒకవేళ దురాశపరులుగా ఉంటున్నామా? అది సంఘానికి కీడు చేస్తుందా? కుటుంబానికి కీడు చేస్తుందా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్త అంటే, పిల్లల యొక్క పుస్తకాలను, పిల్లలు నేర్చుకున్న చదువును పాఠశాలకు వెళ్ళగానే ప్రతిరోజు ప్రతి విద్యార్థిని, ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి తరగతిలో చెక్ చేస్తుంటాడండి. ఈరోజు నేను మీకు ఏం హోంవర్క్ ఇచ్చానో వాటిని ఉపాధ్యాయుడు చెక్ చేస్తాడు. పుస్తకాలని చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకుంటే, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క పుస్తకాన్ని రెగ్యులర్గా పరీక్షిస్తుంటే, చెక్ చేస్తుంటే, మీ పిల్లల బ్రతుకును ఒక తల్లిదండ్రులుగా మీరు చెక్ చేస్తున్నారా? ఆలోచించండి ఒకసారి. అసలు వాడు కాలేజీకి వెళ్తున్నాడు, ఏమంటే ట్యూషన్కి వెళ్తున్నాడు, వాడు ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు, అసలు వాడు ఎలా ఉన్నాడు? వాని యొక్క ప్రవర్తనలో మార్పులు ఏమైనా వస్తున్నాయా? చెక్ చేయాల్సింది ఎవరు? నువ్వు కనుక చెక్ చేయలేదనుకోండి, అది పులిసిన పిండిగా మారిపోతుంది, మంచి పిండిని కూడా పాడు చేస్తుంది. మీ కుటుంబం చాలామంది అంటారండి, ఒక ప్రాంతానికి వెళ్ళానండి, కర్ణాటక ప్రాంతానికి వెళ్ళాను, కుటుంబం అంతా భయభక్తులతో చక్కగా ప్రార్థన పెట్టించారు. కానీ ఆ కుటుంబం అంతా కూడా అప్పుల్లో ఉందట. ఆ కుటుంబం అంతా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఎందుకు ఇలా ఉందంటే, వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే, వాళ్ళందరూ ఫోటో తీసుకునేటప్పుడు అండి, గోడకు ఒక ఫోటో ఉంది, మేమందరూ ఫోటో దిగాం. ముగింపు ప్రార్థన చేసి వెళ్తున్నప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, ఈరోజు మా కుటుంబం అంతా ఈ పరిస్థితిలో ఉన్నామంటే నా కొడుకే కారణం. ఆ కొడుక్కి ఎంత వయసు ఉందని ఊపలు చూస్తేనండి, వయసు ఎంత తెలుసా? 17 సంవత్సరాలండి. వాళ్ళ నాన్నగారికి 3 కుమార్తెలు, ఒక కొడుకు. ఆఖరి కుమార్తెను ఇండ్లలో పని చేయించడానికి వెళ్తున్నాడట. ఆ పాప ఒక 10వ తరగతి వరకు చదివింది. చదువు మానిపించి ఇళ్లలో ఎందుకన్నా పని చేయించడానికి పంపిస్తున్నారంటే, కుటుంబంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, ఏమైందంటే వాళ్ళు అక్కడ చెప్పుకోలేదండి, ఇంకొక దైవసేవకుడు వచ్చి విషయం చెప్పారు. మంచి భక్తి కలిగిన కుటుంబం, 30 సంవత్సరాల నుంచి ఆ అన్న కుటుంబాన్ని దేవునిలో నడిపించుకుంటున్నాడు. కానీ ఈరోజు ఇలా వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? వాళ్ళ అక్క కానీ, వాళ్ళ చెల్లి కానీ, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ అమ్మ కానీ ఎందుకు బాధపడుతున్నారంటే, 17 సంవత్సరాలకేనండి 4 లక్షల రూపాయలు అప్పు చేశాడట.
4 లక్షల రూపాయలు అప్పు చేసినాడు. ఎందుకు అప్పు చేసినంటే ఆ 17 ఏళ్ళకే ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయి కోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశాడు. చివరికి ఆ అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పులలో వచ్చి ఆ కుటుంబానికి వచ్చి ఆ కుటుంబంలో ఉన్నటువంటి కొడుకును కళ్ళ ముందే కుట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఏమండి భయంకరంగా వానికి దెబ్బలు కొట్టినా, భయంకరంగా శిక్షించిన వాడు మారకుండా ఈ రోజుకి ఒక సేవకుడుగా ఉన్నటువంటి అతను ఆటో వేసుకుంటూ రోజు ఆటో నడుపుతున్నట్ట. ఆ పాప వాళ్ళేమో ఇంట్లో పని చేసుకొని వస్తున్నారట. ఏమండి ఆ కుటుంబం అంతా కూడా ఈ స్థితికి రావడానికి కారణం ఏంటంటే ఒక్కడు చెడిపోయినందుకండి. వాళ్ళు ప్రార్థన పెట్టుకున్నా, వాక్యం చదువుకుంటున్నా, మీటింగ్లకు వెళ్ళినా ఎప్పుడు ఈ పరిస్థితి ఎందుకు ఇలా అయిందంటే పులిసిన పిండి కొంచెమైన ముద్దంతా పులిసిపెట్టేట్టుగా చేస్తుంది. మనం బాగున్నామని సంబరపడే లోపే మన బ్రతుకులను నాశనం చేయడానికి మనలోనే ఒకరు ఉంటారు. కుటుంబంలో 4-5 ఉన్న చోట ఇలాంటి పరిస్థితి ఉంటే మరి సంఘంలో 100 మంది ఉన్నప్పుడు ఎంతమంది పులిసిపోయింటారు? ఆలోచించండి. 4 ఉన్నటువంటి దగ్గరే ఒకడు పాడైపోతే అందరూ బ్రతుకులను పాడు చేస్తున్నప్పుడు సంఘంలో ఎంతమంది బాగున్నారు, ఎంతమంది దురాశపరులుగా ఉన్నారు, ఎంతమంది మోసం చేసేవారుగా ఉన్నారు, ఏమంటే ఎంతమంది ధనాపేక్షలుగా ఉన్నారు, ఎంతమంది అబద్ధాలు ఆడేవారుగా ఉన్నారు. వీరిని సంఘంలో ఉన్నటువంటి ఆ దైవజనుడు, సేవకుడు, ఆ సేవకురాలు కూడా ప్రతిరోజు వారి బ్రతుకులను ప్రశ్నించాలి, వారిని చెక్ చేయాలి, ఏమంటే వారి బ్రతుకులను సరిదిద్దాలి. తల్లిదండ్రులు పిల్లల బ్రతుకులను సరిదిద్దితే ఆ కుటుంబం బాగున్నప్పుడు సంఘంలో ఇలాంటి వారు ఉండకుండా మనకు మనం జాగ్రత్త పడాలి. ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు మనకు మనం జాగ్రత్త పడాలండి. ఓహో, ఆకాను కుటుంబము దీని మూలంగా పాడైపోయింది, ఒక గెహజీ కుటుంబము దీని మూలంగా నాశనం అయిపోయింది. వారు అందులో కొంతమంది బాగున్నా మిగిలిన వారు వారి బ్రతుకులను పాడు చేశారు. అలాగే కొత్త నిబంధనలో ఒక ఇస్కరియోతు యూద 30 వెండి నాణాలకు ఆశపడి చివరికి భార్యను విధవరాలు చేశాడు. ఏమండి భార్యను విధవరాలు చేశాడు. వారి పిల్లలు భిక్షమెత్తుకుంటూ వెళ్ళిపోయారండి. రోడ్డు మీద భిక్షమెత్తుకుంటూ వెళ్ళిపోయారు. మీరు ఆలోచించండి. 109వ కీర్తనలో అధ్యాయమంతా ఇంటికి వెళ్ళి చదవండి. ఇస్కరియోతు యూదా కుటుంబ పరిస్థితి ఏమైపోయిందంటే 3.5 సంవత్సరములు యేసుక్రీస్తుతో పాటు తిరిగి యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ఆ జ్ఞానము అతడు పొంది అనేక మందికి వాక్యాన్ని ప్రకటించి దయ్యాన్ని వెళ్ళగొట్టినా అతడే 3.5 సంవత్సరములు సేవలో ఉన్న ఒక దైవజనుడి దగ్గర ఉన్న లోకరక్షకుడైన యేసుక్రీస్తుని వెంబడించిన 30 వెండి నాణాలకు ఆశపడి కుటుంబాన్ని రోడ్డు పాలు చేశాడండి. భావి తరాల వారు ఆ కుటుంబాన్ని మర్చిపోయేటట్టుగా చేశాడండి. ఎప్పుడైనా ఆ పిల్లలు భిక్షం ఎత్తుకుంటూ వెళ్తున్నప్పుడు, రోడ్డు మీదకి వస్తున్నప్పుడు ఏ ఇంటి వాళ్ళైనా అడిగారు అనుకోండి, ఏమండి మీ అమ్మ విధవరాలుగా మారిపోయింది, మీరేమో భిక్షం ఎత్తుకుంటూ వస్తున్నారు, అసలు మీరు ఎవరి తాలూకా, మీ ప్రాంతం ఏది, మీ నాన్నగారు ఎవరు అని అడిగినప్పుడు ఆ భార్య అయినా పిల్లలైనా ఏం చెప్తారు తెలుసా? మా నాన్నగారు ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా అంటే ఒకనాడు యేసుక్రీస్తుని వెంబడించిన అతనేనా? అతనే. యేసుక్రీస్తుని వెంబడించినటువంటి అతను ఈరోజు మీ కుటుంబాన్ని ఈ రోడ్డు మీద తీసుకురావడానికి ఏంటి కారణం అంటే యేసుక్రీస్తు ఎన్నో బోధలు చేశాడు. ఆ బోధలు చేస్తున్నప్పుడు ఆయన కూడా ఆ సభలో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు తిరిగాడు. అయినా కూడా 30 వెండి నాణాలకు ఆశపడ్డాడు. ఆ 30 వెండి నాణాలు మరి ఏం చేశారు? మరి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నారంటే ఆ 30 వెండి నాణాలు కూడా దేవాలయంలో విసిరి పడేశాడు మార్పు వచ్చిన తర్వాత. కానీ ఆ శాపం ఈరోజు మా మీదకి వచ్చిందంటే తండ్రి చేసిన తప్పు వలన కుటుంబం కూడా అందులో పాలిభాగస్తులు అవ్వడం వలన చివరికి కుటుంబం యొక్క పరిస్థితి ఏమైపోయిందో ఆలోచించండి. క్రొత్త నిబంధన ప్రేమని దేవుని పిల్లలారా, ఈ విషయాలన్నీ దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా? మన కుటుంబాలు బాగుంటేనే ఇక్కడికి వస్తున్నదంతా కుటుంబాలే కదండి. ఇంట్లో కుటుంబం బాగుంటే ఇక్కడికి వచ్చిన సంఘం బాగుంటుంది, అంతే కదండి. అక్కడి నుంచే స్క్రాప్ వచ్చిందనుకోండి, ఇక్కడికి అక్కడి నుంచే స్క్రాప్ వచ్చిందనుకోండి, మరి ఒక కుటుంబంలో ఒక 2-3 స్క్రాప్ ఉంటే ఎన్ని కుటుంబాలు వస్తాయి? ఆ స్క్రాప్ అంతా మళ్ళీ బాగున్న వాళ్ళు ఏం చేస్తుంది? చెత్తలా చేస్తుంది, ఒక చెత్త కుప్పలా మారిపోతుంది. అందుకే ప్రియులరా, ఎవరికి వారు బాధ్యత కలిగి దేవుని యొక్క మాటలు మదిలో ఉంచుకొని మన ప్రవర్తన కాపాడుకోవాలి. ఇవి శపితమైన కుటుంబాలు, మన జీవితాలను మేలుకొల్పడానికి దేవుడు రాయించిన కుటుంబాలు. ఇక
ఆశీర్వదింపబడిన కుటుంబాలు ఎలా ఉంటాయో కొన్ని విషయాలు చెప్పి మనం ముగించుకుందాం. ఆశీర్వదింపబడిన కుటుంబాలు ఎలా ఉంటాయి? శపితమైన కుటుంబాలు ఏవేవండి? ఆకాను కుటుంబం, గెహజీ కుటుంబం, క్రొత్త నిబంధనలో ఇస్కరియోతు యూదా కుటుంబం. అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారే సహవాసంలో సరిగా లేరు, మూర్ఖులుగా ఉన్నారు, దురాశపరులుగా ఉన్నారంటే కుటుంబ జీవితాలు పాడాయి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నెక్స్ట్ 4వ కుటుంబం మన కుటుంబం ఉండకూడదు ఏమండి? ఆ వరుసలో మన కుటుంబము చేరిపోకూడదు. మన కుటుంబం ఎలా ఉండాలి తెలుసా? ఆశీర్వదింపబడిన కుటుంబాల్లో ఒక కుటుంబంగా ఉండాలి. అంటే ఆశీర్వదింపబడిన కుటుంబం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఒక అద్భుతమైన కుటుంబాన్ని దేవుడు రాయించాడు. చూద్దాం, చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయం త్వరగా ముగించుకుందాం. మొదటి 4 వచనాలు చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేదును, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. చాలు. ఇక్కడ అబ్రహాము గురించి మనకు తెలియని విషయం కాదండి. దేవుని మాటకు లోబడ్డాడు, వెళ్ళమున్న చోటుకి వెళ్ళాడు. ఒకానొక సమయంలో కుమారుని బలిగా అర్పించమన్న వెనుకాడక కుమారుని సైతం ఇస్సాకుని బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఏమండి, ఈ ప్రయాణం అంతటిలో కూడా ఎక్కడ కూడా బలహీనపడలేదు, విశ్వాసం నుండి తొలగిపోలేదు. అందుకే ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి దేవుడు అబ్రహామును ఎంత గొప్పగా చేశాడంటే, భవిష్యత్తులో ఎంతమంది విశ్వాసులు వచ్చినా విశ్వాసులకు తండ్రిగా ఎవరు ఉండాలి? నీవే ఉండాలి నాయనా. నువ్వు విశ్వాసులకు తండ్రిగా నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను. ఎంత ఆశీర్వదించాడంటేనండి, ఆయన ఎంత ఆశీర్వదించాడంటే, భక్తిగా నువ్వు బ్రతికితే, నీతి నిజాయితీగా నువ్వు ఉంటే, న్యాయంగా నువ్వు నడుచుకుంటే, నీ కుటుంబంలో నువ్వు ఒక్కడిగా ఆ భక్తిని కనుక విడిచిపెట్టకుండా దాని కొరకు ప్రయాసపడితే ఎంత గొప్పవాడిగా దేవుడు చేస్తాడంటేనండి, అబ్రహాము ఒక్కనే పిలిచాడు. ప్రారంభంలో అబ్రహాం ఒక్కనే పిలిచాడు. ఒక్కడుగా వచ్చినటువంటి అతను దేవుని యొక్క మాటకు లోబడి తన కుటుంబం గురించి, తన తండ్రి ఇంటి గురించి ఇవేవి ఆలోచించకుండా దేవుని మాటకు లోబడి అందరికంటే ఆయన ప్రేమించాడు. ఎందుకంటే నాకంటే కుటుంబమునైనను, కుటుంబంలో ఉన్నటువంటి భార్యనైనను, పిల్లలనైనను, భూములనైనను, ఆస్తులనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు కనుక, అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమించాడు కనుక చివరికి తన సొంత కుమారుడైనటువంటి ఇస్సాకు కంటే కూడా ఎవరిని ప్రేమించాడు? ఇస్సాకును ప్రేమిస్తే బలి ఇవ్వమంటే బలి ఇవ్వకూడదు. ఇస్సాకు కంటే గొప్పగా ఎవరిని ప్రేమించాడు? దేవుని ప్రేమించాడు కనుక దేవుడు అడిగిన వెంటనే ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించావనక అందరికంటే ఉన్నతమైన స్థానంలో నిన్ను ఆశీర్వదిస్తానని పాలు తేనెలు ప్రవహించే ఒక దేశాన్ని ఇచ్చాడండి. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఆయన వెండికి ఆశించలేదు, బంగారానికి ఆశించలేదు, వస్త్రాలకి ఆశించలేదు, దేనికి ఆశించకుండా దేవుని యొక్క మాటకు లోబడి వెళ్ళాడు కనుక వెండి కాదు, బంగారు కదండి, ఒక దేశాన్ని ఇచ్చాడు. ఎంత ఆశీర్వదించాడో తెలుసా? ఒక దేశమే. 2 మనగుల వెండి, 30 వెండి నాణ్యాలు, 2 దుస్తుల బట్టలు, ఏమండి, 1 లక్ష రూపాయలు ఖరీదు చేసే బంగారు కోసం ఎక్కడ ఆశించలేదు. కానీ దేవుని మాట కొరకు, పరలోకం కొరకు ఆయన ఆశించి బయలుదేరాడు కనుక ఆయన అడగకపోయిన దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఎవరు స్వాస్థ్యం చేశాడు? అబ్రహాం యొక్క సొంతం చేశాడంటే. ఈ దేశాన్ని నీకు ఇస్తానన్నాడండి. ఆ దేశం ఇచ్చినప్పుడు పునాదుల పట్టణం కొరకు ఆయన ఎదురు చూశాడు. అబ్రహాము దేవుని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే ఒక నీతిమంతుడు పొందుకున్నటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఈ భూమి నిలిచున్నంత వరకు అంటే ఎవరి పేరు ఉంటుంది తెలుసా?
ఈ భూమి నిలిచినంత వరకు ఎవరి పేరు ఉంటుందని చెప్పాడు తెలుసా అండి. ఆయన బట్టి ఎవరిని కనికరిస్తానన్నాడు తెలుసా. క్రొత్త నిబంధనలో ఒక చక్కటి మాట ఆయన గురించి రాసినండి. కొత్త నిబంధన తర్వాత కూడా అబ్రహాము పేరు తలుచుకున్నాడంటే పాత నిబంధనలో ఆయన జీవితం ఎంత మాదిరికరంగా ఉందో ఆలోచించండి. లూకా స్వార్త ఏంటి? లూకా స్వార్త, లూకా గారు రాసిన స్వార్త 1వ అధ్యాయము 54-55 వచ్చిన చూడండి. 54-55 వచ్చినాడు. లూకా స్వార్త 1వ అధ్యాయము 54-55 వచ్చినాడు. అబ్రహామునకును అతని సంతానమునకును అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చిన ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం. ఇక్కడ బాగా ఆలోచించండి. అబ్రహామును ఆశీర్వదించాడు, సరే. అబ్రహాము నుండి వచ్చినటువంటి సంతానాన్ని కూడా ఎంతవరకు ఆశీర్వదిస్తానన్నాడు? ఎంతవరకు అమ్మా? ఎప్పుడు యుగాంతం? యుగాంతం ఎప్పుడు చెప్పండి? 2020 డిసెంబరు అని అన్నారు, కానీ అయిందా? లేదు. 2050లో అవుతుంది. అవుతుందా? అవుతుంది. అబ్రహాం ఎప్పుడున్నాడు? క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాల కాలంలో ఉన్నాడండి. అప్పుడు ఆ మాట చెప్పి అప్పుడు ఆ మాట చెప్పాడు కదా. అప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వచ్చే 2000 సంవత్సరాలు పైబడిపోతే ఇంకా అబ్రహాము జ్ఞాపకం ఉంచుకొని అబ్రహాం గురించి ఏం రాస్తున్నాడంటే, ఇదిగో నీ తర్వాత నీ సంతానం, నీ గర్భం నుండి వచ్చినటువంటి ఇస్సాకు, ఆయన గర్భం నుంచి వచ్చినటువంటి యాకోబు, ఆయన గర్భం నుంచి వచ్చినటువంటి యూదులు, వీరందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటాను, వారి మీద కనికరం ఉంచుతానని చెప్పాడే. నీతిమంతుడిగా మనం బ్రతికితేనండి, లోకంలో వేటిని ఆశించకుండా భక్తిలో మనం కొనసాగితే అతని పేరు యుగాంతం వరకు ఉంటుందట. క్రీస్తు 2వ రాకడ వరకు నీ పేరు జ్ఞాపకంలో ఉంటుందట. ఆలోచించండి. అసలు అబ్రహాము ఎప్పటివాడు, ఎప్పటి వరకు జ్ఞాపకం ఉంటాడు అని ఆలోచిస్తానండి. అబ్రహాముని భూమి మీద గొప్ప చేశాడు, అబ్రహాముని పరదేశంలో కూడా. మనం నీతిమంతులందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి రొమ్మున ఆనుకోవడానికి వెళ్తున్నారు? లాజరు వెళ్ళాడు. ఎవరి రొమ్మున ఆనుకోవడానికి? అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుగా వెళ్ళాడటండి. అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు అంటే ఇక్కడ గొప్పవాడుగా చేశాడు, పరదేశంలో కూడా గొప్పవాడుగా చేశాడు. ఇంకో విచిత్రం ఏంటి తెలుసా? నీ నీతి అండి, అందులో కొద్దిగా ఫాలో అయినా, మన భక్తి కొద్దిగా మన పిల్లలు ఫాలో అయినా, దేవుడు అతన్ని బట్టి అతని పిల్లలకు కనికరం చూపిస్తాడట. ఎలా కనికరం చూపిస్తాడో తెలుసా? ఇప్పుడు ఒక విషయం ఆలోచిద్దాం. అబ్రహాం గురించి మనకు తెలుసు, అతన్ని దేవుడు ఎంత గొప్పగా చేశాడో మనకు తెలుసు. పరదేశంలోనూ భూమి మీదనూ అతని మూలంగా సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయని కూడా చెప్పాడు కదండి. ఆశీర్వదింపబడ్డాయి. ఈరోజు క్రైస్తవులుగా మనం అందరం వచ్చామే, మనం కూడా ఎవరి వలన ఆశీర్వదింపబడ్డాం? యేసుక్రీస్తు వలన మనకు ఆశీర్వాదం వచ్చింది. ఆ యేసుక్రీస్తు కూడా ఎవరి సంతానం? విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము సంతానం. మనము కనికరించబడ్డాము. ఏమండి, మొట్టమొదటగా దేవుడు కల్దీయ ప్రాంతం నుంచి పిలిచింది ఎంతమందిని పిలిచాడండి? అబ్రహాం ఒక్కరినే కదా, నువ్వు బయలుదేరమన్నాడు కదా. అబ్రహామును ఒక్కరిని పిలిస్తే అతన్ని వెంటాడినటువంటి ఒక కుటుంబానికి దేవుడు క్షేమాన్ని కలిగజేశాడు. ఎవరికో తెలుసా? చూడండి ఇప్పుడు ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయము 4వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. 5వ వచనం. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను. ఎవరికండి? లోతు గారికి. వాస్తవానికి పిలిచింది ఎవరిని? 12వ అధ్యాయంలో అబ్రహాన్ని పిలిచాడు. మనం అనుకుంటాం, నేను దేవుని సేవ వెళ్తానంటే నిన్ను పిలిచాడేమో, నువ్వు వెళ్ళు, నాతో నీకేం పని? ఏమండి, మాతో నీకేం పని? దయ్యంలాగా. ఇది దయ్యం మాట.
గెరాసేన దేశంలో దయ్యాలు అలాగే ఉన్నాయి. ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు ఏమున్నాయండి? సర్వోన్నతులైన దేవుని కుమారుడా, మాతో మీకేమి పని? సేవకంతో ఇప్పుడు అలాగంటే దయ్యం సమూహాలనే అర్థం. ఏమండి పిలుస్తారండి సేవకి, మాతో నీకేం పని, మాకు చాలా పనులు ఉన్నాయి అంటే అది దయ్యం లక్షణం. అబ్రహాముతో లోతుకేం పని? పిలిచింది అబ్రహామును కదా. బాగా ఆలోచించండి, పిలిచింది అబ్రహామును కదా. అబ్రహాముని పిలిచినా ఎవరు వెళ్ళారో తెలుసా? ఎవరు వెళ్ళారో తెలుసా అండి? లోతు కూడా వెళ్ళాడండి. అబ్రహాముతో పాటు లోతు కూడా వెళ్ళాడు. ఆ మాట చూడండి, 4వ వచనం, 12వ అధ్యాయం 4వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళాను. లోతు అతనితో కూడా వెళ్ళాలని దేవుడు చెప్పలేదు. మరి ఎవరికి కల్పించబడింది మనసులో? లోతుకి అనిపించిందండి. ఇప్పుడు నీకు అనిపించాలి అలాగే. ఏమని తెలుసా? మనకు దేవుడు ఈ ప్రాంతంలో బాధ్యత అప్పగించాడు. ఈ ప్రాంతంలో బాధ్యత మనందరికీ అప్పగించాడు. కేవలం ఇక్కడ ప్రిన్సిపాల్ గారికే కాదు, కరెస్పాండెంట్ గారికే కాదు, కోఆర్డినేటర్కే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ బాధ్యత. వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో మేము కూడా సహకారంతో ఉండాలి. అబ్రహాముతో కూడా లోతు వెళ్ళాడు. ఒకవేళ లోతు వెళ్ళకపోయింటే ఆయన కూడా ఆశీర్వదింపబడేవాడు కాదండి. లోతు వెళ్ళకపోయినా ఆశీర్వదింపబడేవాడు కాదండి. ఎవరు చెప్పకపోయినా ఇదిగో మా పెదనాన్నతో పాటు నేను కూడా వెళ్ళాలి అని అనుకున్నాడు కనుక, వెళ్ళాడు కనుక అబ్రహామును ఆశీర్వదించినట్టే లోతును కూడా మీకు తెలుసండి, సొదొమ గొమొర్రా పట్టణాలు పాడైపోతున్నప్పుడు ఎవరిని కాపాడాడు? అబ్రహామును బట్టి లోతును కాపాడాడండి. రిక్వెస్ట్ చేస్తాడు కదా, ఒక 50 మంది ఉంటే కాపాడుతావు ప్రభువా, 40 మంది ఉంటే కాపాడుతా, చివరికి 10 మంది ఉంటే కాపాడుతా. ఎందుకు అబ్రహాం ఇలా అడుగుతున్నామంటే అక్కడ ఎవరున్నారు? లోతు ఉన్నాడు, నన్ను నమ్ముకొని వచ్చాడు. అంటే సేవకుని నమ్ముకొని కనుక నీ కుటుంబం వెళ్ళిపోయింది అనుకోండి, సేవకుడితో పాటు మన కుటుంబం కూడా పరలోకానికి వెళ్తుంది. మాతో నీకేమి అన్నావు అనుకో, దయ్యాల వలే కట్టగట్టుకుని ఎక్కడికి వెళ్తాం తెలుసండి? నరకానికి వెళ్ళిపోతామండి. సేవకుడితో పాటు మనం ఉండాలి, సేవకుని కుటుంబంతో పాటు మనం ఉండాలి, సంఘంలో సహవాసం కలిగి ఉండాలి. ఏమండి వారు చేస్తున్న ప్రతి విషయంలో పాలు పంపులు పొందాలి, అప్పుడు ఆశీర్వదింపబడతాం. అక్కడ రక్షించాడు, నాశనమైపోతున్నా కూడా లోతును తప్పించాడు. ఒకవేళ అబ్రహామును వెంబడించకపోయి ఉంటే సొదొమ గొమొర్రా పట్టణాలతో పాటు ఈయన కూడా ఏమైపోయాడు? ఈయన కుటుంబం కూడా ఏమైపోయేది? నాశనం అయ్యేది. అందుకే ఆ కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు తప్పించాడు. ఎవరిని బట్టి తెలుసా? అబ్రహాము నీతిని బట్టి. అలాగని ప్రతిసారి అబ్రహాం మీదే ఆధారపడకుండా ఈయన ఎంత గొప్పవాడో ఎందుకంటే తెలుసా? మొదటి పేతురు గారు రాసిన పత్రిక చూడండి, 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును. అసలు నీతిమంతుడు ఎవరు ముందు? అబ్రహాం కదండి. అబ్రహాం అబ్రహాం దేవుని నమ్మాను, అదే అతనికి. అంటే లోతు కూడా ఏమైపోయాడు తెలుసండి? దేవుడు నా పేరు కూడా ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడైనా ఒకవేళ రాయిస్తే ఎలా రాయించాలో తెలుసా? అబ్రహాము సహోదరుని కుమారుడని రాయించకూడదు, నన్ను గురించి కూడా ఏమని రాయించాలి? నీతిమంతుడు అని రాయించాలి. అబ్రహాం గురించి ఏముంది? నీతిమంతుడైన అబ్రహాము. లోతు గారి గురించి కూడా కొత్త నిబంధనలో ఏముంది? నీతిమంతుడైన లోతు. ఈయనకి ఆ నీతి ఎలా వచ్చింది, ఈయనకి ఆ ఆశీర్వాదం ఎలా వచ్చిందంటే ఎవరిని వెంబడించాడు? ప్రారంభంలోనే అబ్రహామునండి. విశ్వాసుల తండ్రిని అబ్రహాముని వెంబడించాడు, నీతిమంతుని వెంబడించాడు కనుక అతని కుటుంబము నీతిగా నడిచింది. అబ్రహాముని వెంబడించిన ఇస్సాకు ఆయన గొప్పవాడాడు, ఇస్సాకును వెంబడించిన యాకోబు ఆయన కుటుంబం గొప్పదైంది. అంటే ఒక వ్యక్తి తన నీతిని భక్తిని తన పిల్లలకు కనుక నేర్పిస్తే, వాళ్ళలో అది వస్తే ఖచ్చితంగా కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, భూమి మీద ఆశీర్వదింపబడతాయి, పరలోకంలో కూడా ఉన్నతమైన కుటుంబాలుగా ఉంటాయి. ప్రేమని దేవుని పిల్లలారా, ఆశీర్వదింపబడిన కుటుంబాల్లో మన కుటుంబాలు కూడా చేరే విధంగా, ఆశీర్వదింపబడిన సంఘాల్లో మన సంఘం కూడా ఉండే విధంగా మనం కూడా నీతిని అనుసరిస్తూ వెళ్ళాలి. నీతిని అనుసరిస్తూ వెళ్తూ
వారు చేస్తున్న పనుల్లో మన వంతు సహకారం అందిస్తే ఖచ్చితంగా మనం కూడా నీతిమంతులుగా ఉంటాం. మీ అందరికీ తెలిసిన విషయమండి. ఒకానొక సమయంలో ఎరుకో పట్టణానికి యేసుక్రీస్తు వెళితే అక్కడ ఎరుకో పట్టణంలో చాలామంది ఉంటే పొట్టివాడైనటువంటి జక్కయ్య గారు ఆయన చూడలేనందుకు మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసుక్రీస్తు దృష్టి ఎవరి మీద పడింది? జక్కయ్య మీద పడింది. పొట్టివాడైనటువంటి జక్కయ్య మీద పడింది. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగానే ఆ ఒక్క మాట చెప్పినందుకండి దేవుని పనుల కోసం ఆయన చేసిన త్యాగము ఈ ప్రపంచం ఉన్నంత వరకు కూడా అది కొనియాడబడుతుందండి. ప్రపంచం ఉన్నంత వరకు కొనియాడబడుతుంది. ఆ యేసుక్రీస్తు అన్న మాట ఒకటైతే ఆయన చేసిన త్యాగం మరొకటండి. యేసుక్రీస్తు అన్నది నేడు నేను నీ ఇంట ఉండడానికి వస్తున్నాను అనగానే ఆయన ఏమన్నాడు తెలుసా? బదులుగా, అయితే ప్రభువా, ఇప్పటి వరకు నాకు కలిగిన ఆస్తిలో సగం బీదలకి ఇస్తాను, మిగిలిన సగంలో ఎవరి దగ్గరైనా అన్యాయంగా నేను చేసింటే 4 అంతలు ఇవ్వమని అన్నాడా? యేసుక్రీస్తు ఇవ్వమని అన్నాడండి? అనలేదు. మార్పు అలా ఉండాలండి. సంఘంలో ప్రతిసారి సేవ కొరకు ఇవ్వాలనేటువంటి ఆలోచన నీలో కలగాలి, నీ పిల్లల్లో కలగాలి. అది నువ్వు కుటుంబంలో నేర్పించాలి. ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు మనలో రావాల్సినటువంటి పరివర్తన అదండి, మనలో రావాల్సిన మార్పు అదండి. జక్కయ్యకి ఎవరు కూడా గంటలు గంటలు బోధ చేసి చెప్పలేదండి. ఒకే మాటకైనా మారాడు. మనం ఎన్ని మాటలు, ఎన్ని ప్రసంగాలు, ఎన్ని సెమినార్లు, ఏంటి ఎన్ని నేషనల్ సెమినార్లు ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో మార్పు అది రావాలండి. వచ్చినందుకు ఇచ్చినందుకు ఆయనకి ఏం జరిగిందో తెలుసా? మేలు ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడు తెలుసా? అది చూసి ముగించుకుందాం ఏంటి. ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు? లూకాసు వార్త 19:9 చదవండి. లూకాసు వార్త 19:9. అందుకు యేసు ఎందుకన్నాడు ఆ మాట? పైన ఏం జరిగింది? అతడు ఏమన్నాడు తెలుసా? నాకు కలిగిన ఆస్తిలో సగం బీదలకి ఇస్తాను. దేవుని పనులు ఉన్నాయి కదా, దేవుని సేవ చేసేవారు ఉన్నారు కదా, ఏమంటే అపోస్తులు దేవుని సేవ కొరకు తిరుగుతున్నారు కదా, అయితే నా ఆస్తి ఆ సేవ కొరకు ఖర్చు పెడతాను. అన్యాయంగా ఎవరిదైనా నేను తీసుకుంటే 4 అంతలు. ఏమంటే మనం దేవునిలోకి వచ్చింది మిమ్మల్ని ప్రశ్న, దేవుడు అడుగుతున్న ప్రశ్న. లోకంలో అన్యాయం చేసి వచ్చాం అనుకోండి, మనమే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం కదండి. ప్రభులోకి రాకముందు నేను ఇలాంటివన్నీ అలాంటివన్నీ ఇలాంటి దాన్ని ఎన్నో మోసాలు చేశాను, ఎంతో భయంకరంగా నా జీవితం ఉందన్నాం కదా. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మర్చిపోతామా? జ్ఞాపకం ఉంటాయా? చేసింది ఎవరినైనా ఒక మాట అన్నా, ఎవరి దగ్గరైనా నువ్వు మోసం చేసినా గుర్తుంటుందా? మర్చిపోతామండి. గుర్తుంటుంది కదా. ఫలానా దగ్గర నేను అన్యాయం చేసినని మారిన తర్వాత ఎప్పుడైనా ఆయనకు మరలా తిరిగి చెల్లించాలని ఎప్పుడైనా వెళ్ళామా? ఒట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఏమని తెలుసా? అవన్నీ చేసేంతంటే క్షమించండి. కానీ ఈయన జీవితం అలాంటి కదండి. ఎవరెవరి దగ్గర అయితే అన్యాయం చేశాడో వాటన్నిటిని లిస్ట్ రాసుకొని మరలా వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటారు అనుకోలేదు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఇంత అన్యాయం చేసావా అని అంటారా? ఖచ్చితంగా అంటారు. అలా అంటారని నేను తక్కువ వాడైతానని అనుకోలేదు. కానీ నీతి నిజాయితీ అర్థమైన తర్వాత సత్యం అర్థమైన తర్వాత వెళ్ళాడు. 4 అంతలు చెల్లిస్తారు. వాళ్ళు ఏమన్నా అని నన్ను ఇంతకుముందు ఇలా మోసం చేసావా, వేషధారి అని అంటారేమో అని అనుకుని వెళ్ళకుండా ఆయననా వీటన్నిటిని తట్టుకోవడానికి వెళ్ళి ఒక్కొక్కరికి 4 అంతలు ఇచ్చాడంటండి. 10,000 మోసం చేసిన ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ కలెక్టర్ కదా ఆయన. ఏమండి 10,000 మోసం చేసినాడు అనుకోండి, ఎంత ఇచ్చినట్టు? 4 అంతలు అంటే 40,000. ఏమండి 1,00,000 రూపాయలు ఎవరి దగ్గర మోసం చేసినాడు ఉన్నతమైన కుటుంబంలో ఎంత ఇచ్చినట్టు? 4 లక్షలు. మనమేమో ప్రార్థనతో సరిపెట్టుకుంటాం, అది చేసిన ప్రభు దాన్ని తీసేయండి. ఆయన జీవితానికి మన జీవితానికి ఉన్న తేడా ఏంటి చూడండి, ఆలోచించండి. నిజంగా నువ్వు మారితే నువ్వు ఎవరెవరికి అన్యాయం చేసావో, ఎవరెవరిని మోసం చేసావో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. మనం తీసుకున్నది వారికి తిరిగి ఇవ్వాలి. అసలు 1 రెట్టు కాదు కదా, ఏమీ ఇవ్వకుండా ఉంటాం. 4 రెట్లు ఇచ్చాడట. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. దేవుళ్ళలోకి రాకముందు వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉందో అలా ఆలోచించండి. ఇది చేసినందుకు ఏమన్నాడు తెలుసా? ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసా? యేసుక్రీస్తు అంటే ఆయన జీవితాన్ని చూసిన తర్వాత ఇతడును మొదటి మానవుడైన అబ్రహాము కుమారుడు, ఆదాము కుమారుడు అనలేదు,
ఏమన్నాడు? ఇతడును అంటే ఎవరి పేరు జ్ఞాపకం వచ్చింది యేసుక్రీస్తుకి? అబ్రహాం పేరే జ్ఞాపకం వచ్చిందంటే అబ్రహామును బట్టి ఇతను కూడా ఏమైపోయాడు తెలుసా? నీతిమంతుడిగా మారాడండి. అబ్రహాములో ఉన్న నీతి ఈయనలోకి వచ్చింది. అబ్రహాంలో ఉన్న నీతి జక్కయ్యలోకి వచ్చింది. కనుక ఏమన్నాడంటే నేడు నీకు రక్షణ వచ్చింది కాదు, నేడు నీ ఇంటికి అంటే ఆ కుటుంబం కూడా ఏమైపోయిందో తెలుసా? ఆశీర్వదింపబడింది. లోతు కుటుంబం ఆశీర్వదింపబడింది. అబ్రహాము కుటుంబం ఆశీర్వదింపబడింది. అబ్రహాంలో ఉన్న నీతి కనపరిచినందుకు జక్కయ్య కుటుంబము ఆశీర్వదింపబడింది. ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. రక్షణ కంటే గొప్పది ఏంటంటే ఆలోచించండి. రక్షణ కంటే గొప్పది నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగుతుంది. నమ్మినవాడు బాప్తిసం తీసుకున్నాడు, బాప్తిసం ద్వారే రక్షణ. కనుక ప్రియులారా ఆలోచించండి. శపితమైన కుటుంబాల్లో 3 కుటుంబాల గురించి ఆలోచించాము. ఆశీర్వదింపబడిన కుటుంబాల్లో 3 కుటుంబాల గురించి ఆలోచించాము. ఒకటి అబ్రహాము కుటుంబము, లోతు కుటుంబము, ఒక జక్కయ్య కుటుంబం. శపితమైన కుటుంబాలలో ఒక ఆకాను కుటుంబము, తర్వాత గెహజీ కుటుంబము, క్రొత్త నిబంధనలో ఇస్కరియోతు యూదా కుటుంబం. శపితమైన కుటుంబాలుగా మనం ఉంటామా? మన ఇంటి వారి కొరకు మనం అలా చేస్తామా? అలా మన ఇంటి వారి కొరకు అలా చేస్తామేమో అని ఒక మాట రాశాడు. చివరిగా చూసి ముగింపు ప్రార్థన చేసుకున్నాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30 వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30 వచనం చదవండి. సమూయేలు 2వ గ్రంథము మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30 వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలుడి దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, చూడండి, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని తృణీకారముందు. చూడండి, దేవుని యొక్క మెంటాలిటీ ఎట్లా ఉందంటే నన్ను గణపరిస్తే గణపరుస్తాను, నన్ను తృణీకరిస్తే అది వ్యక్తి అయినా కుటుంబమైనా సంఘమైనా ఒకటే. దేవుని గణపరిచే విధానంలో మనం ఉండాలి. ఏమండి, మరొక మాట చూడండి. హబక్కూకు 2వ అధ్యాయము 6వ వచనము 9వ వచనం 10వ వచనం. హబక్కూకు 2వ అధ్యాయము 6వ వచనము 9వ వచనం 10వ వచనం చూడండి. నేను చదువుతాను చూడండి. 2వ అధ్యాయము 6, 9, 10 మీరు చదవండి. 6వ వచనం. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి. శపితమైన కుటుంబాలన్నీ తమవైనవి ఆక్రమించారా? తమవి కానివా? తమవి కానివి ఆక్రమించు వారందరికీ, అలా ఆక్రమించి అభివృద్ధి నొందిన వారికి ఏమట? శ్రమ. నెక్స్ట్ తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకునే వానికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచును? చూడండి, అలాంటి ఎన్నాళ్ళు నిలబడట. వారి గురించి ఒక సామెత పుట్టుకొస్తుందట. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనొచ్చు వీరందరూ ఇతన్ని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా. మన గురించి అటువంటి సామెత పుట్టకూడదు. వీరు దేవుని కుటుంబీకులే ఇలా ఎందుకు మరి. 9, 10 వచనం చదవండి. తనకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని. చూడండి, ఎవరి ఇంటి వారి కొరకన్నా? ఎవరి ఇంటి వారి కొరక? తన ఇంటి వారి కొరకై. అంటే మనకి ఎప్పుడు ఏది గుర్తొస్తుంది తెలుసా? కుటుంబం గుర్తొస్తుందండి. కుటుంబం కోసం ఏమైనా చేద్దాం అనుకుంటామండి. కుటుంబం కోసం ఎంత ప్రయాసమైతే అవసరమైతే కుటుంబం కొరకు ఏమంటే పక్కదారులు కూడా వెళ్ళి అన్యాయంగా సంపాదించడానికి కూడా వెళ్తామట. ఈ మాట ముందే రాయించాడు దేవుడు. చదవండి. తన ఇంటి వారి కొరకు అన్యాయముగా లాభము సంపాదించుకొని వానికి శ్రమ. అంటే న్యాయంగా సంపాదించుకో, నీ కుటుంబం కొరకైనా నీ కొరకైనా. అన్యాయముగా నువ్వు సంపాదించుకుంటే శ్రమ. నువ్వు చాలా మంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి. అదిగోనండి, ఎవరికంటే అండి అవమానం? నీ ఇంటి వారికి అవమానం ఎవరి వల్ల వస్తుంది తెలుసా?
నీ వల్లే వస్తుంది. ఒక తాగుబోతు ద్వారా ఇంటికి అవమానం వస్తుంది, ఒక దొంగ ద్వారా ఇంటికి అవమానం వస్తుంది, ఒక ధనాపేక్షణ ద్వారా ఇంటికి అవమానం వస్తుంది. ఈ కుటుంబాలన్నీ కూడా ఎలా నాశనమయ్యాయో, నాశనమైపోయే కుటుంబాల్లో మనం ఉండకుండా ఆశీర్వదింపబడిన కుటుంబాల్లో మన కుటుంబము ఉండే విధంగా చూసుకోవాలి. కనుక ప్రియులారా, చెప్పబడిన విషయాలు మదిలో ఉంచుకొని రేపటికి మర్చిపోకుండా, వచ్చేవానికి మర్చిపోకుండా ఈ జీవితాంతము మన మదిలో ఉండాలి. తల్లిదండ్రులుగా మీ మదిలో ఉండాలి, మీ పిల్లలకు నేర్పించాలి. ఏ కుటుంబాల వలె ఉండాలి? అబ్రహాం కుటుంబం వలె, తర్వాత లోతు కుటుంబం వలె, తర్వాత జక్కయ్య కుటుంబం వలె మనము నీతిగా న్యాయంగా ఉండాలి. అంతేగాని ఆకాను కుటుంబం వలె, గెహజీ కుటుంబం వలె, ఇస్కరియోతు యూదు కుటుంబం వలె మన ఇంటి వారి కొరకు మనం అన్యాయంగా సంపాదించుకుంటే మిగిలేది ఏంటో తెలుసా? బూడిదే మిగులుతుందండి. ఆకాను కుటుంబం బూడిదిగా మిగిలిపోయారు. మన పేరు మరవబడిపోతుంది. మన పేరు మీద ఒక సామెత పుట్టుకొస్తుంది, దేవుని నమ్ముకున్న కుటుంబం ఇలాగా భ్రష్టు పట్టిపోయారని. అలాంటి పేరు రాకుండా ఉన్నతమైన కుటుంబాలుగా, ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా ఉండాలంటే మన సహవాసం ఇప్పుడు ఎలాంటి వారితో ఉండాలి? జ్ఞానులతో సహవాసం, జ్ఞానం నేర్చుకున్న వారితో, దైవ సేవకుల కుటుంబాలతో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటూ, ఆలస్యమైన మంచి విషయాలు దేవుడు మనకు నేర్పించడం కనుక వీటిని విడిచిపెట్టకుండా మదిలో భద్రపరచుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిసిన